ఈ వీడియోలో టెట్, డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షల నిమిత్తం 5వ తరగతి పరిసరాల విజ్ఞానం నుండి పౌష్టికాహారం అనే అంశం నుండి ఏ ప్రశ్నలు ఏ విధంగా అడిగే ఆస్కారం ఉందో తెలుసుకుందాం. శరీరానికి శక్తిని ఇచ్చేవి: ఏ కార్బోహైడ్రేట్లు, బి విటమిన్లు, సి ఖనిజ లవణాలు, డి పైవన్నీ. వీటిలో సమాధానం వచ్చేసి శరీరానికి శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్లు, ఆప్షన్ ఏ. మన శరీర పెరుగుదలకు సహకరించేవి ఏ కార్బోహైడ్రేట్లు, బి ప్రోటీన్లు మాంసకృత్తులు, సి విటమిన్లు, డి ఖనిజ లవణాలు. సమాధానం వచ్చేసి మన శరీర పెరుగుదలకు సహకరించేవి ప్రోటీన్లు మాంసకృత్తులు. విటమిన్లు ఖనిజ లవణాలు మానవ శరీరంలో ఏ పని చేస్తాయి? విటమిన్లు ఖనిజ లవణాలు మానవ శరీరంలో ఏ పని చేస్తాయి? ఆప్షన్ 1 ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. ఆప్షన్ 2 శరీర పెరుగుదలకు సహకరిస్తాయి. ఆప్షన్ 3 గాయాలు త్వరగా మాన్పుతాయి. ఆప్షన్ 4 శక్తినిస్తాయి. సమాధానం వచ్చేసి ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. విటమిన్లు మరియు ఖనిజ లవణాలు మానవ శరీరంలో ఏ పని చేస్తాయంటే ఆరోగ్య పరిరక్షణ మరియు వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి. అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు. అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు ఏవేవంటే రాగులు, జొన్న రొట్టె, దంపుడు బియ్యం అన్నం, జొన్న గట్క, సున్నుండలు, పల్లీ లడ్డూలు, నువ్వుల లడ్డూలు, రాగి సంకటి, కుడుములు. ఇక్కడ మనకు క్రింది వాటిలో అధిక పోషక విలువలు కలిగి లేని ఆహార పదార్థానికి ఉదాహరణ అని 3 ఆప్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. లేకుంటే క్రింది వాటిలో అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలని 3 ఏబిసి అనే ఆప్షన్లు, 1 2 3 అనే ఆప్షన్లు ఇచ్చి కింద పైవన్నీ అనే ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ మనం గుర్తుపెట్టుకుంటే ఆ ప్రశ్నను ఏ విధంగా అడిగినా మనం రాయగలుగుతాం. క్రింది వాటిలో ఆరోగ్యానికి హానికరమైనవి ఏవి? క్రింది వాటిలో ఆరోగ్యానికి హానికరమైనవి ఏవి? 1 మంచినీరు, 2 కొబ్బరి నీరు, 3 శీతల పానీయాలు, 4 పల్లీ లడ్డూలు. క్రింది వాటిలో ఆరోగ్యానికి హానికరమైనవి శీతల పానీయాలు, ఆప్షన్ 3. చిరుధాన్యాలలో తక్కువ పరిమాణంలో ఉండే పోషకాలు. చిరుధాన్యాల్లో కింద ఇవ్వబడినటువంటి పోషకాలలో ఏవి తక్కువ పరిమాణంలో ఉంటాయి? ఆప్షన్ 1 ప్రోటీన్లు, ఆప్షన్ 2 విటమిన్లు, ఆప్షన్ 3 ఖనిజ లవణాలు, ఆప్షన్ 4 పైవన్నీ. చిరుధాన్యాలలో తక్కువ పరిమాణంలో ఉండే పోషకాలు ఏమేంటి అంటే ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ కూడా తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఎక్కువ పరిమాణంలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడ దుంప వంటి వాటిలో ఉండే పోషక పదార్థాలు. ఆలుగడ్డ, చక్కెర, బెల్లం, చిలకడ దుంప వంటి వాటిలో ఉండే పోషక పదార్థాలు. ఆప్షన్ 1 శక్తినిస్తాయి. ఆప్షన్ 2 శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి. ఆప్షన్ 3 రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఆప్షన్ 4 గాయాలను త్వరగా మాన్పుతాయి. సమాధానం వచ్చేసి శక్తినిస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్లు కాబట్టి మనకు శక్తిని ఇస్తాయి. ఎక్కువ కొవ్వులు కింది వాటిలో వేటిలో ఉంటాయి? ఎక్కువ కొవ్వులు కింది వాటిలో వేటిలో ఉంటాయి? ఆప్షన్ 1 వెన్న, ఆప్షన్ 2 నెయ్యి,
ఆప్షన్ 3 నూనె, ఆప్షన్ 4 పైవన్నీ. సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఎక్కువ కొవ్వులు అన్నిట్లో ఉంటాయి. వెన్న, నెయ్యి, నూనె ఇవన్నిట్లో కూడా కొవ్వులు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. కొవ్వు పదార్థాల వలన ఆప్షన్ 1 శరీరానికి శక్తి లభిస్తుంది. ఆప్షన్ 2 శారీరక పెరుగుదల జరుగుతుంది. ఆప్షన్ 3 రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆప్షన్ 4 గాయాలు త్వరగా నయమవుతాయి. సమాధానం వచ్చేసి ఆప్షన్ 1 శరీరానికి శక్తి లభిస్తుంది. కొవ్వు పదార్థాల వలన శరీరానికి శక్తి లభిస్తుంది. క్రింది వాటిలో శారీరక పెరుగుదలకు ఉపయోగపడేవి ఏవి? క్రింది వాటిలో శారీరక పెరుగుదలకు ఉపయోగపడేవి ఏవి? ఆప్షన్ 1 పప్పు ధాన్యాలు, ఆప్షన్ 2 గుడ్లు, ఆప్షన్ 3 మాంసం, ఆప్షన్ 4 పైవన్నీ. సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. మాంసకృత్తులు ఇవన్నీ కూడా పప్పు ధాన్యాలు, గుడ్లు, మాంసంలలో మనకు మాంసకృత్తులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి శారీరక పెరుగుదలకు ఉపయోగపడతాయి. కింది వాటిలో ఏవి ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి? కింది వాటిలో ఏవి ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి? ఆప్షన్ 1 అయోడిన్, ఫాస్ఫరస్, ఆప్షన్ 2 ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్, ఆప్షన్ 3 అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఆప్షన్ 4 అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్. సమాధానం వచ్చేసి అయోడిన్, ఫాస్ఫరస్, కాల్షియం, ఐరన్ ఇవన్నీ కూడా ప్రోటీన్లతో కలిసి శరీర భాగాలలో భాగమై ఉంటాయి. కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యేవి? కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యేవి? ఆప్షన్ 1 విటమిన్లు, కొవ్వులు, ఆప్షన్ 2 ఖనిజ లవణాలు, కొవ్వులు, ఆప్షన్ 3 కొవ్వులు, ఆప్షన్ 4 విటమిన్లు, ఖనిజ లవణాలు. సమాధానం వచ్చేసి కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లతో పోల్చినప్పుడు మన శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యేవి విటమిన్లు, ఖనిజ లవణాలు. సరైన పోషక ఆహారం తీసుకోవడం వలన జరిగేది శరీర అభివృద్ధి, పెరుగుదల మందగిస్తుంది, మెదడు పెరుగుదల మందగిస్తుంది, శారీరక మానసిక అభివృద్ధి కుంటుపడుతుంది, మనం బాగా చదువుకోగలం, ఆటలు ఆడుకోగలం. సమాధానం వచ్చేసి ఆప్షన్ 4 మనం బాగా చదువుకోగలం, ఆటలు ఆడగలం. ఎప్పుడంటే సరైన పోషక ఆహారం తీసుకోవడం వలన మనము బాగా చదువుకోగలం, బాగా ఆటలు ఆడుకోగలం. సమతుల ఆహారం అంటే ఏమిటి? సమతుల ఆహారం అంటే పిండి పదార్థాలు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు వంటి పోషకాలన్నీ ఉన్నటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. కాంపిటీషన్ ఎగ్జామ్స్ మరియు టెట్, డిఎస్సి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.